హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్స్ అండ్ ట్రెండ్స్. మనలో చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, అదే రైల్వే జాబ్. ఎందుకంటే మంచి జీతం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుండి మనకు ప్రధానంగా 3 పెద్ద నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఒకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ లాంటివి. 2 ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే పాయింట్స్మెన్, ట్రాక్ మెయింటైనర్ లాంటివి. 3 ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అంటే లోకో పైలట్. చాలామంది అభ్యర్థులకు ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఈ మూడింటికి సిలబస్ వేరువేరుగా ఉంటుంది, దేనికోసం చదవాలి, మూడింటిని ఒకేసారి క్రాక్ చేయడం సాధ్యమేనా? ఫ్రెండ్స్, మీకోసం ఒక గుడ్ న్యూస్. ప్రిపరేషన్ ఒక్కటే, కానీ టార్గెట్ చేసే జాబ్స్ 3. అవును, మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఒక్క స్ట్రాటజీతో ఈ ఎగ్జామ్స్ అన్నిటినీ క్రాక్ చేయొచ్చు. కానీ వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ఆ తేడాలు ఏంటి, కామన్ సిలబస్ ఏంటి, ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అసలు ఈ ఎగ్జామ్స్ ఎవరు రాయొచ్చో బేసిక్ అర్హత చూద్దాం. క్లారిటీగా చూడండి, ఎవరో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్. ఇందులో ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, పాయింట్స్మెన్ ఇలాంటి జాబ్లు ఉంటాయి. 2 ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. దీనికి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ లేదా 10th క్లాస్ ప్లస్ డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్. ఇది ఏఎల్పి అంటే ట్రైన్ డ్రైవర్. ఇది పూర్తిగా టెక్నికల్ జాబు. 3 వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇంటర్ క్వాలిఫికేషన్తో అండర్ గ్రాడ్యుయేట్, దీనికి జూనియర్ క్లర్కు, టైం కీపర్ లాంటి పోస్టులు ఉంటాయి దీనికైతే. 2 డిగ్రీతో గ్రాడ్యుయేట్ పోస్టులు ఉంటాయి. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గర్డ్, కమర్షియల్ అప్రెంటిస్ లాంటి కొంచెం ఆఫీసర్ లెవెల్ పోస్టులు ఉంటాయి. సో మీరు బీటెక్ చేసి ఉండి లేదా ఐటీఐ అండ్ నార్మల్ డిగ్రీ చేసి ఉంటే కంగ్రాచులేషన్స్ అండి, మీరు ఈ 3 ఎగ్జామ్స్కి ఎలిజిబుల్లే. ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్ బ్యూటీ ఏంటంటే 70% నుంచి 80% సిలబస్ సేమ్ టు సేమ్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా, 3 ఎగ్జామ్స్ తీసుకున్నా వాటిల్లో ప్రధాన స్తంభాలు 3 ఉంటాయి. అవి చూద్దాం. ఒకటి వచ్చేసి మ్యాథమెటిక్స్, 2 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 3 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాథ్స్, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్లు, వడ్డీ లెక్కలు ఇవన్నిటికీ కామన్. ఎన్టీపీసీకి కొంచెం డెప్త్ అంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ డికి బేసిక్గా ఉంటుంది, అంతే తేడా. సబ్జెక్ట్ ఏం మారదు. రీజనింగ్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్ ఇవి 100% సేమ్. ఈ సెక్షన్లోనే మనం ఫుల్ మార్క్స్ లాగొచ్చు. 3వది జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ 3 ఎగ్జామ్స్కి చదవాల్సిందే. నా సలహా ఏంటంటే మీరు ఎన్టీపీసీ లెవెల్లో అంటే హై లెవెల్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా గ్రూప్ డి అండ్ ఏఎల్పిలోని క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ ఇస్తారు. అన్నీ ఒకేలా ఉంటే ఇక తేడా ఏముంది, అక్కడికే వస్తున్నా. ఇక్కడ మీరు స్మార్ట్గా ఉండాలి. ఒకటి ఆర్ఆర్బి ఏఎల్పి స్పెషాలిటీ చూద్దాం. ఏఎల్పిలో సిబి2 అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్ బి అని ఒక సెక్షన్ ఉంటుంది. అదే ట్రేడ్ టెస్ట్ అంటే మీ ఐటీఐ సబ్జెక్టు లైక్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ అలాంటివి. దీనిలో మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు.
అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే కొత్త సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మిగతా ఎగ్జామ్స్లో ఉండదు, ఓన్లీ ఏఎల్పిలోనే ఉంటుంది. 2 ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషాలిటీ. గ్రూప్ డిలో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి వెయిటేజ్ చాలా ఎక్కువ, దాదాపు 25 మార్క్స్ కేవలం సైన్స్ నుండే వస్తాయి. కాబట్టి గ్రూప్ డి కావాలనుకునేవారు 9th 10th క్లాస్ సైన్స్ బుక్స్ని పిండి చేయాలి. ఇంకా ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, బరువు మోయడం ప్లస్ రన్నింగ్ చేయడం, ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి వీటికి. 3 వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ. దీని స్పెషాలిటీ ఎన్టీపీసీలో సైన్స్కి సపరేట్ సెక్షన్ ఉండదు, జీకేలోనే కల్పిస్తారు. కానీ పోస్ట్ని బట్టి స్టేషన్ మాస్టర్కి సైకో టెస్టు, క్లర్క్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీటికి 4 టిప్స్ పాటించండి, విజయం మీదే. టిప్ 1, బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద పట్టు సాధించండి. ఆర్ఎస్ అగర్వాల్ లాంటి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి. ఏ ఎగ్జామ్ అయినా సరే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మిమ్మల్ని మెరిట్లో నిలబడతాయి. ఇవి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. రైల్వేస్కి వచ్చేసరికి టిప్ 2, సైన్స్ ఈజ్ కీ. మీరు ఏఎల్పి లేదా గ్రూప్ డి రాస్తుంటే సైన్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎన్సీఈఆర్టీ లేదా మన స్టేట్ బోర్డ్, ఎన్సీఈఆర్టీలో అయితే 6th to 10th వరకు బుక్స్, సైన్స్ బుక్స్. మన స్టేట్ బోర్డ్ అయితే 9th 10th తరగతి సైన్స్ బుక్స్ లైన్ టు లైన్ చదవండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. టిప్ 3 వచ్చేసి మాక్ టెస్ట్ ఆర్ గేమ్ చేంజర్స్. వారానికి కనీసం 2 మాక్ టెస్టులు రాయండి. ఉదాహరణకు మీరు ఎన్టీపీసీ మాక్ టెస్ట్ రాస్తే అది మీ గ్రూప్ డి ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీపీసీ పేపర్ టఫ్గా ఉంటుంది కాబట్టి గ్రూప్ డి ఈజీ అయిపోతుంది. అనాలిసిస్ ముఖ్యం. టెస్ట్ రాశాక ఎక్కడ తప్పు చేశారో చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకోసారి కొంచెం అనాలిసిస్ చేయండి ఎక్కడ తప్పు జరుగుతుందని. టిప్ 4 వచ్చేసి కరెంట్ అఫైర్స్. లాస్ట్ 6 months నుండి 1 year కరెంట్ అఫైర్స్ చూసుకోండి. రైల్వేలో స్టాటిక్ జీకే, అవార్డులు, క్రీడలు, పుస్తకాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ బిట్స్ అడుగుతారు. సింపుల్ ఫార్ములా ఎన్టీపీసీ లెవెల్ మ్యాథ్స్ లేక రీజనింగు ప్లస్ గ్రూప్ డి లెవెల్ జనరల్ సైన్స్ ఈక్వల్ టు అన్ని రైల్వే ఉద్యోగాలకు ఒకే బాణం. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, సిలబస్ వేరు కాదు, మీ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరంతే. మీరు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్లో స్ట్రాంగ్గా ఉంటే రైల్వేలో ఏ జాబ్ అయినా మీ చేతిలో ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అని వెయిట్ చేయకండి. రైల్వేలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. 1 కోటి మంది రాస్తారు, కానీ జాబ్ కొట్టేది పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నవాడే. అందుకే ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. రైల్వేకి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. జై హింద్.